కొంతమంది ఎలా ఉన్నారు? హెచ్-1 మీద ఉంటే ఇల్లు కొనొద్దా? అంటే హెచ్-1 మీద ఉంటే గనక మనకి జాబ్ గ్యారంటీ లేదు. ఓకే. ఒప్పుకుందాం. ఎందుకంటే ఈరోజు ఇక్కడుంటాం. రేపు ఇంకొక రోజు ఇంకెక్కడుంటాం. హెచ్-1 మీద ఉంటే గనక ఇల్లు కొనడం ఎందుకు? ఇల్లు కొంటే రిస్క్ కదా! అంటే నిజంగా రిస్క్ ఉందా? ఇదంతా అపోహన. ఒకసారి దీని గురించయితే మాట్లాడుకుందాం. పాయింట్‌కెళ్ళిపోదాం. చాలా మంది హెచ్-1 మీదే ఉన్నారు గదా! కొంతమంది వైఫ్ అండ్ హస్బాండ్ కూడా హెచ్-1 మీదే ఉంటారు. సో, జాబ్ పర్మనెంట్ అయితే గాదు. ఈరోజు ఈ సిటీలో ఉంటాం. రేపు ఇంకో రోజు ఇంకో సిటీలో ఉంటాం. అంటే ఈరోజు న్యూజెర్సీలో ఉంటాం. రేపు టెక్సాస్‌లో ఉంటాం. ఇంకో రోజు ఇంకో కాలిఫోర్నియాలో ఉంటాం. సిటీ మారొచ్చు. స్టేట్ గూడా మారొచ్చు. పర్మనెంట్ కాదు గదా! ఇల్లు కొనడం ఎందుకు రిస్క్ గదా! అంటారు. సో, చాలా వరకేంటంటే ఇల్లు కొనడం అనేది ఒక డ్రీమ్. కానీ ఒక్క నిమిషం ఒక్కసారి ఆలోచిద్దాం. ఎందుకంటే హెచ్-1 మీదున్నామంటే పర్మనెంట్ జాబ్ కాదు. ఎందుకు రిస్క్ జేస్తారు? మీ జాబ్ గ్యారంటీ లేదు. ఈరోజు ఇక్కడ ఉంటారు. రేపు ఇంకెక్కడో ఉంటారు. ఇల్లు కొనడం ఎందుకు? బ్లా 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 అని చెప్తా ఉంటారు. కాకపోతే అందరి పరిస్థితి ఒకలాగా ఉండదు గదా! హెచ్-1 మీద వచ్చినోళ్ళందరి పరిస్థితి ఒకలాగే ఉంటదా? లేదు కదా! ఇప్పుడు ఒక హెచ్-1బీ పర్సన్ ఒక్కరే జాబ్ చేస్తూ తన మీద అన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ డిపెండ్ అయ్యి ఉన్నాయి. ఫ్యామిలీ, పిల్లలు, లోన్స్, ఇండియాలో కొన్ని ప్రాబ్లమ్స్ డిపెండ్ అయ్యి ఉంటే అలాంటి వాళ్ళు ఇక్కడికొచ్చి రిస్క్ చేసి ఇల్లు కొంటే గనక ఆలోచించాల్సిన విషయం. అదే వైఫ్ అండ్ హస్బాండ్ ఇద్దరు జాబ్ జేస్తూ, వాళ్ళకి డౌన్ పేమెంట్ కట్టే స్తోమత ఉండి కూడా ఇల్లు కొనాలనుకోవడంలో తప్పులేదు కదా! ఎందుకంటే వాళ్ళకొక ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంది. వాళ్ళకిద్దరు జాబ్స్ ఉన్నాయి. ఒకరి జాబ్ పోయినా ఇంకొకరి జాబ్ ఉంది కాబట్టి డిపెండెన్స్ గూడా అక్కడ ఈ ప్రాబ్లమ్ మేనేజ్ చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళు ఇల్లు కొందాం అనుకున్నప్పుడు తప్పేముంది? ఇన్ కేస్ వాళ్ళకి జాబ్ పర్మనెంట్ కాదు. జాబ్ వేరే స్టేట్‌కి మారిపోతది. వేరే సిటీకి మారిపోతది. కానీ అప్పుడు రియల్‌గా వాళ్ళు మంచి రేటొస్తే అమ్మేస్తారు. రేట్ రాని పక్షంలో రెంట్‌కిస్తారు. రెంట్ కూడా ఇవ్వలేని పక్షంలో ఎవరైనా ఫ్రెండ్స్ గాని, రిలేటివ్స్ ఉంటే గనక చూసుకునేలా ప్లాన్ జేస్తారు. ఇన్ని గాని ఉన్నాయి కదా! సో, ఇద్దరు జాబ్ చేస్తున్నప్పుడు ఇల్లు కొనగూడదు అనేది రూల్ ఎక్కడ లేదు గదా! అంటే ఎలా అయిపోయిందంటే హెచ్-1బీ మీద ఉంటే గనక ఇల్లు కొనడం రిస్క్. అంటే మెయిన్ ఇక్కడ హెచ్-1బీ మీద ఉంటూ ఇల్లు కొనకూడదనేది రూల్ ఏం కాదు. అలా అని చెప్పి హెచ్-1బీ మీద ఉంటూ ఇల్లు కొనాలనుకోవడం కూడా సరైనది కాదు. అంటే వీసా స్టేటస్ చూసి కాదు. జస్ట్ జాబ్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, మీ ఫ్యూచర్ ప్లాన్స్ చూసి అవన్నీ ప్లాన్ చేసుకొని ఇల్లు కొంటే ఏంటి? ఒకవేళ జాబ్ పోతే దాన్ని మనం మేనేజ్ చేయగలమా లేదా? అంటే డౌన్ పేమెంట్ మనం కట్టాలి గదా! అవన్నీ చూసుకొని కేపబిలిటీ అనుకుంటే ఇల్లు తీసుకోవడం అన్న నిర్ణయం అయితే తప్పు కాదు గదా! రీసెంట్‌గా ఒక సినారియో జరిగిందనమాట. సో, ఇద్దరు హెచ్-1బీ వైఫ్ అండ్ హస్బాండ్ జాబ్ చేస్తా ఉన్నారు. వాళ్ళు ఇల్లు కొందామని ప్లాన్‌లో ఉన్నప్పుడు, బయట వాళ్ళని సజెషన్ అడిగినప్పుడు కొంతమంది ఏమంటారంటే హెచ్-1 మీద ఉన్నారు కదా! ఎందుకు రిస్కు సిట్యుయేషన్ బాలేదు. ఇప్పుడు మార్కెట్ బాలేదు అని చెప్పేసి. కానీ గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత ఇల్లు కొనమని సజెషన్ ఇస్తారనమాట. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడున్న సినారియోలో గ్రీన్ కార్డ్ రావడం అంత ఈజీ అంటారా? గ్రీన్ కార్డ్ ఎప్పుడొస్తది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికొక ప్రాసెస్ ఉంటది. ఫార్మ్ అప్లై చేయాలి. I-140 ఇదంతా అంటే ఇట్ విల్ టేక్ 20 ఇయర్స్ అబోవ్. అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బాండ్ జాబ్ చేస్తున్నప్పుడు వాళ్ళకొక ఫైనాన్షియల్ ఉంటది. ఒక ప్లానింగ్ అనేది ఉంటది. వాళ్ళకి ఎమర్జెన్సీ సేవింగ్స్ కూడా ఉంటాయి. వైఫ్ అండ్ హస్బాండ్ ఇద్దరు జాబ్ చేస్తున్నప్పుడు మనకు కొంత అమౌంట్ అనేది కనిపిస్తది. అలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే రెంట్ కట్టడం కంటే ఈఎంఐ కట్టడం బెటర్ గదా! సిట్యుయేషన్ వచ్చినప్పుడు చూసుకుందాం. మంచి రోజులొచ్చినంటే మంచి రేట్ వచ్చి అమ్మేస్తాం. లేదు అంటే గనక ప్రాపర్‌గా రెంట్‌కి ఇచ్చేద్దాము. సిటీయే మారుతాం గదా! కొన్ని రోజులు వాళ్ళు ఇక్కడ ఉండాలని ప్లాన్ చేస్తారు. పక్కా ప్లాన్‌తో వస్తారు. ఒకరనుకోండి జాబ్ సిట్యుయేషన్ బాలేదు. ఫ్యామిలీ బాగా సఫర్ అవుతున్నారు తన వల్ల అంటే గనక ఎళ్ళిపోతారు. ఈజీగా మూవ్ అయిపోతారు. ఇద్దరొచ్చి ఇక్కడ జాబ్ చేస్తున్నారంటే, ఇద్దరు హెచ్-1 మీద ఉంటున్నారంటే వాళ్ళకొక పక్కా ప్లాన్ అనేది ఉంటది. సో, అలాంటి వాళ్ళు ఇల్లు కొనాలనుకున్న తప్పులేదు. సో, చాలామంది ఒకటే క్వెషన్ అడుగుతా ఉంటారనమాట. మరి జాబ్ గ్యారంటీ లేదు గదా! ఒకవేళ జాబ్ రేపు ఏదైనా లొకేషన్‌కెళ్తే ఏం జేస్తారంటే, మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయండి. మనం ప్రాపర్టీ మేనేజ్‌మెంట్‌కి అప్పజెప్పొచ్చు, రెంట్‌కివ్వచ్చు, లేదంటే మంచి రేట్ ఉంటే మార్కెట్ బావుందంటే అమ్మేయొచ్చు. కొంతమందికి డబ్బులుంటాయి. మనీ ప్రాబ్లమ్ ఉండదు. వాళ్ళకి కొంచెం చూసుకుంటారు. ఈ జనాలు, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ నమ్మకం లేని వాళ్ళు ఎంతో కొంత రేట్ వస్తే అమ్మేస్తారు. కొంతమంది దగ్గర మనీ ఉంటాయి కాబట్టి ఇది అలాగే ఉంచేసి వాళ్ళకి అప్పజెప్పేసి లైక్ అంటే కొంచెం ఈ మనకి ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ అయి ఉంటాయి. వాళ్ళు చూసేసుకుంటారు. వాళ్ళు మన కోసం వర్క్ చేస్తా ఉంటారు. వాళ్ళకి అప్పజెప్పేసి వెళ్తా ఉంటారు. వాళ్ళకి మనీ ప్రాబ్లమ్ లేదు. అలాంటి వాళ్ళు ఇంకొక దగ్గర ఇల్లు తీసేసుకొని అంటే ఇదే ఇల్లు కొన్నాం గదా! ఇక్కడే సంవత్సరాలు ఉండాలని ఏం లేదు గదా! చాలా మంది డబ్బులుంటే గనక ఆ ఇల్లు అట్లే పెట్టేసి ఇంకో ఇల్లు గూడా కొంటారు. అదంతా గూడా మన ఫైనాన్షియల్ స్టెబిలిటీని బట్టి. మనం ఎందుకంటే హైదరాబాద్‌లో ఇండివిడ్యువల్ హౌస్ కొంటాము. ఏదైనా ఒక ఇంట్లో చూడండి 5, 6 ఇయర్స్ కంటే బోర్ కొట్టేస్తది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇల్లు రెంట్‌కిచ్చేసి ఇంకో ఇల్లు కొంటారు. అదంతా డబ్బులు, వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ అదంతా ఒక ప్రాపర్ ప్లానింగ్‌లో ఉండేవాళ్ళు చేస్తారనమాట. డబ్బులున్నప్పుడు అలాంటి ప్లానింగ్ చేసుకోవడంలో గుడ్ ఐడియానే. బట్ కానీ ఏందంటే, దాన్ని కరెక్ట్‌గా మేనేజ్‌మెంట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ క్వెషన్ ఏంటంటే, చాలామంది ఎక్కడెక్కడి నుంచో టెక్సాస్ మూవ్ అవుతా ఉంటారు. ఎందుకు టెక్సాస్‌లో పర్టిక్యులర్‌గా అంటే గనక, కొన్ని స్టేట్స్‌తో పోలిస్తే అంటే కొన్ని ప్రాంతాలతో పోలిస్తే మన బడ్జెట్‌కి కనిపించే అవకాశాలు ఎక్కువుంటాయన్నమాట. పర్టిక్యులర్‌గా కొత్త కొత్త వెంచర్స్ అంటే మనకి హైదరాబాద్‌లో కొన్ని వెంచర్స్ చేస్తా ఉంటారు. ఇక్కడ ఇండియన్ కమ్యూనిటీస్ కొత్త కొత్తగా తయారవుతున్నాయన్నమాట. సో, మనకు తగ్గ బడ్జెట్‌లో ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి అండ్ పర్టిక్యులర్‌గా కంపేర్ చేస్తే వేరే వేరే ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ హౌస్ ప్రైసెస్, ప్రాపర్టీ టాక్సెస్ చాలా తక్కువుంటాయన్నమాట. అంటే న్యూజెర్సీలో ఇల్లు కొనలేమా అని కాదు. ఈ టాక్స్‌లు ఇవన్నీ
ఆలోచిస్తే గనక మనకిక్కడ తక్కువుంటది కాబట్టి చాలామంది న్యూ జెర్సీ నుంచి గానీ, వేరే దగ్గర నుంచి గానీ ఇక్కడ మూవ్ అవుతా ఉంటారు. ఇక్కడ అదేదో రెంట్ కట్టేప్పుడు ఈఎంఐ కట్టుకోవచ్చు కదా! అని చెప్పి వాళ్ళకున్న బడ్జెట్‌లో ప్లాన్ జేసి సొంత ఇల్లులైతే తీసుకుంటున్నారు. అందుకే చాలా వరకు గృహప్రవేశాలు గానీ, మంచిగా ఎందుకవుతున్నాయంటే గనక ఇద్దరు జాబ్ జేస్తున్నప్పుడు కొంత అమౌంట్ పర్టిక్యులర్‌గా కనిపించినప్పుడు ఇల్లు కొనేస్తే అయిపోద్ది గదా! తర్వాత. తర్వాత ఏందంటే పిల్లలున్న వాళ్ళు దాన్ని పక్కా ప్లాన్ జేసుకుంటారనమాట. కొన్ని ప్రాంతాల్లో ఇవన్నీ పర్టిక్యులర్‌గా హౌస్ ప్రైసెస్, ప్రాపర్టీ టాక్స్ ఎక్కువుండడం వల్ల కొంతమంది రెంట్‌లోనే ఉండిపోవాలని నిర్ణయించుకుంటారనమాట. సో, నా ఫైనల్స్ కన్క్లూజన్ ఏంటంటే హెచ్-1 మీద ఉన్నామని ఇల్లు కొనడం రాంగ్ కాదనమాట. అలా అని చెప్పి హెచ్-1 మీద ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇల్లు కొనడం గూడా సరైన నిర్ణయం కాదు. మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, జాబ్ సెక్యూరిటీ, మీ డౌన్ పేమెంట్ అంటే మీరు అసలు జాబ్ పోతే ఎమర్జెన్సీ సేవింగ్స్ ఉన్నాయా లేదా? ఒకరు జాబ్ పోయినా ఇంకొకరు జాబ్ గ్యారంటీయా? అంటే గ్యారంటీ అని మనం ఇక్కడేం చెప్పలేము. అంటే మీ సేవింగ్స్‌ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని ఇతరుల వాళ్ళ ఒపీనియన్స్‌ని బట్టి, ఇతరు వాళ్ళ సిట్యుయేషన్ బట్టి వాళ్ళు చెప్పారు, ఈళ్ళు చెప్పారని కాదు. అంటే మీకు సరైన డెసిషన్ ఇంకొకళ్ళకి రాంగ్ అనిపించొచ్చు. మీరు తీసుకున్న డెసిషన్ అందరికీ కరెక్ట్ అవ్వాలని లేదు కదా! సో, నా ఒపీనియన్ ఏంటంటే మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, మీ జాబ్ సెక్యూరిటీ మీరెంత వరకు మేనేజ్ చేయగలరో అంతవరకు మీ బడ్జెట్‌లో చూసి ఇల్లు కొనడంలో తప్పు లేదు. మీ ఒపీనియన్ ఏంటి? ఒకవేళ మీరు హెచ్-1బీ మీదుంటే, ఒకవేళ మీకు మంచి సాలరీ ప్యాకేజ్ ఉంది అంటే, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తున్నా, లేదంటే మీరొక్కరే జాబ్ చేస్తున్నా, వెంటనే ఇల్లు కొంటారా? లేదంటే గ్రీన్ కార్డ్ వచ్చే వరకు ఆగుతారా? గ్రీన్ కార్డ్ వచ్చాక కొంటారా? లేదంటే ఇప్పుడు హెచ్-1బీ మీద ఉన్న వాళ్ళు ఇల్లు కొనడం కరెక్టా? కాదా? చెప్పండి మీ ఒపీనియన్ గూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.